డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అధ్యక్షతన ఈ దీక్ష కొనసాగింది. సందర్భంగా పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు యువతను నమ్మించి మోసం చేస్తూ వారి భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ దేశంలో నీట్ పేపర్ లీకేజీ వివాదాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం చేసినట్లు తాము ఆరోపిస్తున్న మోసాలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కటకంశెట్టి ఆదిత్య మాట్లాడుతూ ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేమందరం కూడా ఇలా పోరాటం చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల గురించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా 3 డిమాండ్లు చేయటం జరిగింది. అందులో భాగంగా ముందుగా ఏదైతే అవకతవకలు జరిగినాయో డిఎస్సిలో దానికి ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్ చేస్తూ, దానితో పాటు ఏదైతే ఈ అవకతవకలపై రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ప్రధానంగా 2024-25 సంవత్సరంలో జరిగినటువంటి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి అవకతవకలపై తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఏదైతే ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సాడు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని, అదే సందర్భంలో ఈ డిఎస్సిపై జరిగినటువంటి అవకతవకలపై ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి 3 రోజులుగా మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ వస్తుందని చెప్పాడు. జాబ్ రాని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా మరి 3000 ఇచ్చి ఆదుకుంటామని చెప్పాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పైచిలకు అవుతుంటే ఇప్పుడు దాకా ₹1 ఇచ్చింది లేదు కూటమి ప్రభుత్వం. ఆ రకంగా లెక్క చూసుకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ₹81,000 బాకీ ఉందని ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా గుర్తు చేస్తున్నాను. అదే రకంగా కూటమి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉన్నాము. మరి నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంటే మరి ఏదైతే స్కూళ్ళ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాడు నేడు అన్న కార్యక్రమంతో స్కూల్ని ఏ రకంగా అభివృద్ధి చేశామో, ఏ రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేదిలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటే మరి అప్పటి నుంచి 40 లక్షల మంది ఉన్న స్టూడెంట్స్ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ అది 35 లక్షలు 34 లక్షల చిల్లరే, అంటే సుమారుగా 35 లక్షలు ఉన్నదంటే 5 లక్షల నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా.